హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. మనకి కామెడీ అంటే ఒక హద్దు అనేది ఉంటుంది. కానీ ఈ కామెడీలో ఇతను చాలా వరకు ఇప్పటి వరకు చేసిన స్కిట్లతో అయితే మనకి అలరించడం జరిగింది. అలాగే ఈసారి తను తీసుకున్న స్కిట్టే తనను ముంచిందని అయితే చెప్పుకోవచ్చు. ఆ పర్సన్ ఇంకెవరో కాదు, మనకి స్టాండప్ కామెడీస్ ఎప్పుడు చేస్తూ ఒక యూట్యూబ్లో అలరిస్తూ వస్తున్న అనుదీప్. ఇతను ఒక స్కిట్ని ఎంచుకోవడం జరిగింది. ఎప్పుడు ఇతను కొత్త కొత్త స్కిట్స్తో మన ముందుకు రావడం, అలాగే మనల్ని ఎంటర్టైన్ చేయడం జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం ఒక కొత్త స్కిట్టే ఇతన్ని ముంచేసింది అని అయితే చెప్పుకోవాలి. ఈ స్కిట్లో తనైతే కొన్ని రోల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ రోల్స్లో భాగంగా అయితే నిహారిక ప్లేస్లో తను ఉంటే డైవర్స్ పేపర్ కనుక తనకి ఇస్తే లెఫ్ట్ సైడ్ సైన్ పెట్టాలా, రైట్ సైడ్ సైన్ పెట్టాలా అని అడగడానికి మా పవన్ కళ్యాణ్ బాబాయ్కి కాల్ చేసి కనుక్కుంటాను అని అయితే ఎట్టకారంగా ఈ స్కిట్ అయితే చేయడం జరిగింది. అంటే దాని మీనింగ్ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే 2 డివోర్సులు తీసుకొని 3వ పెళ్లి చేసుకున్నారు కాబట్టి అతనికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని ఇండైరెక్ట్గా అయితే ఆ ఒక పర్సనల్ లైఫ్స్ని పబ్లిక్ లైఫ్లోకి పెట్టి ఇలా స్కిట్ చేయడం ఇతని లైఫే ముంచేసింది అని అయితే చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తుంటే జబర్దస్త్ నుంచి మనకి కామెడీలు రకరకాలుగా వస్తుంది. అప్పట్లో కూడా జబర్దస్త్లో రాశి గారి మీద ఇలానే డబుల్ మీనింగ్లు మాట్లాడుకుంటూ ఆది ఇలా జబర్దస్త్లో చాలామంది మనకి మిస్కమ్యూనికేట్ చేస్తూ అసలు డబుల్ మీనింగ్స్తో మాట్లాడుతూ నవ్వుకునే పర్సన్స్ ఆ కామెడీకి కూడా నవ్వి ఎంజాయ్ చేసేవారు. అదే కర్మ కొట్టిందంటూ చాలామంది వ్యాఖ్యలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు స్టాండప్ కామెడీలో వాళ్ళ పర్సన్స్ని, వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్ని పెట్టుకుంటే ఇక్కడ తప్ప అని చాలామంది అయితే ప్రశ్నించడం జరుగుతుంది. కానీ ఇక్కడ కామెడీ అనేది ఒక హద్దు ఉంటుంది కాబట్టి ఒక పర్సనల్ లైఫ్స్ని మాత్రం పబ్లిక్ చేయకూడదు కాబట్టి ఏదేమైనా అనుదీప్ చేసింది తప్పు అంటూ కొంతమంది ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్స్ అయితే డైరెక్ట్ వెంటనే అతని స్టూడియో దగ్గరికి వెళ్ళిపోయి అయితే అతని మీద దాడి చేయడం జరిగింది. అంతటితో ఆగిపోతారేమో అనుకున్నా సరే కాని పని జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏకంగా అతని మీద కేసు ఫైల్ అవ్వడం జరిగింది. అలాగే ఏపీ పోలీసులు అయితే ఇతనికి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అతను చేసిన స్టాండప్ కామెడీలో ఈసారి ఎంచుకున్న స్కిట్ వల్లే తన లైఫ్ మొత్తం పోయిందని అయితే చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అనుదీప్ అనే పర్సన్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి అతను ఎందుకు ఈ స్కిట్ చేయాల్సి వచ్చింది, ఎవరైనా చేయమన్నారా లేదంటే తన ఓన్గా తన ఓన్ స్క్రిప్టా ఏంటి అనేది అయితే తెలియాల్సి ఉంది. కానీ ఏదేమైనా అసలు అనుదీప్ చేసింది తప్పంటారా లేదంటే కరెక్టే అంటారా, జబర్దస్త్లో లేని తప్పు ఇప్పుడు స్టాండప్ కామెడీలో ఇతను చేస్తే తప్పు ఉందంటారా, ఏంటి మీ ఒపీనియన్ కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.